తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. తదుపరి సింహరాశి వారికి సంబంధించి ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6. అష్టమ శని ప్రభావం వలన మానసిక ఒత్తిడి, ఆదాయం ఎక్కువగానే ఉండేటువంటి అవకాశం ఉన్న, ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. సినీ రాజకీయ రంగాల్లో ఉన్న వారికి నూతన అవకాశాలు వస్తాయి. అప్పటి వరకు టీం ప్లేయర్గా ప్లే చేసిన వాళ్ళు కూడా మంచి నామినేటెడ్ పొజిషన్లో, అంటే చిన్న స్థాయి నుండి కాస్త పెద్ద స్థాయికి చేరే అవకాశం ఉంది. సినిమా రంగంలో కూడా చిన్నగా ఉన్నటువంటి వారు కూడా స్క్రీన్ పైన చాలా పెద్ద అవకాశాలు తీసుకునే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు నూతన సంవత్సరంలో ఈ రాశి వారికి కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. కెరీర్ పరంగా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వ్యక్తిగత సమస్యలతో పాటుగా ఆరోగ్య సమస్యలు దెబ్బతినే అవకాశం ఉంది. దీనివల్ల మీ కెరీర్ కూడా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. ఈ రాశి నుంచి శని 7, 8వ స్థానంలోకి ప్రవేశించడం వలన వ్యక్తిగత పనులు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అయితే గురువు 10, 11వ స్థానంలోకి సంచరించడం వలన ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు రానున్నాయి. ముఖ్యంగా ఏడాది చివరిలో శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు సంబంధించిన విషయంలో నూతన సంవత్సరంలో సింహరాశి వారికి సంబంధించి ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు కలుగుతున్నాయి. వీరు ఊహించినంత డబ్బు పొందుతారు. అయితే భౌతిక సుఖాల కోసం ఎక్కువ ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఉంది. సంపాదించిందంతా వీటికి వృధా చేసే అవకాశం ఉంది. ఈ ఏడాది మధ్యలో గురువు ఏకాదశ స్థానాలు, అంటే 11వ స్థానంలో ప్రయాణం చేయడం వలన కొత్త ఆదాయ వనరులు పొందే అవకాశం ఉంది. అదేవిధంగా శని కదలికల వలన ధనలాభం ఖచ్చితంగా వస్తుంది. కానీ ఖర్చులు మాత్రం మీ యొక్క అలవాట్ల వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. అందుకే ఆదాయ వ్యయాలు కూడా ఈక్వల్గా ఉన్నాయి. అయితే వీరు ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు అన్ని విషయాలు జాగ్రత్తగా పరిశీలించి పెట్టుబడులు పెట్టాలి, లేదంటే ధన నష్టం కలిగే అవకాశం ఉంది. అలాగే లాభానికి బదులు నష్టమే అధికంగా చూసే అవకాశం కూడా ఉంది. రైతులకు సంబంధించిన విషయంలో ఈ రాశి వారికి, అంటే రైతులు ధాన్య వ్యాపారం చేసే వాళ్ళకి సంబంధించి విషయాలు, చేతి వృత్తులు, కుల వృత్తులు చేసే వారికి సంబంధించిన విషయానికి వస్తే సప్తమ స్థానంలో శనిగ్రహ సంచారం ఉండడం వలన ఇబ్బందులు పడతారు. అదేవిధంగా అష్టమ స్థానంలోకి ప్రవేశించినప్పుడు కూడా వ్యాపారానికి సంబంధించి, ధాన్యానికి సంబంధించి కాస్త ప్రతికూల పరిస్థితులే ఉన్నాయి. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం చాలా రిస్క్తో కూడినటువంటి విషయం. అలాగే మరోవైపు రాహుగ్రహ ప్రభావంతో వ్యాపారస్తులకు నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ యొక్క నూతన సంవత్సరంలో వ్యాపారస్తులు కొన్ని ప్రయోగాలు చేయడం కాస్త మంచిది కాదు అని చెప్పి తెలుసుకోవాలి. ఈ సమయంలో ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. ఎవరన్నా నమ్మి విపరీతంగా మోసపోయే అవకాశం కూడా ఉంది. ఈ ఏడాది సంవత్సరంలో సింహరాశి వారికి సంబంధించి కుటుంబ జీవన విధానాల్లో అనుకూలంగా ఉంటుంది. వీరు బయట ఎంత బిజీగా ఉన్నా తిరిగి మళ్ళీ కుటుంబం అంతా కూడా సంఘటికృతం చేసేటువంటి వాళ్ళు. గురుగ్రహ శనిగ్రహ ప్రభావం వలన ఈ రాశి వారికి కుటుంబ జీవన విధానాల్లో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఇంట్లో ప్రశాంత వాతావరణం ఖచ్చితంగా నెలకొంటుంది. కుటుంబ సభ్యులతో సంబంధాలను మెరుగుపరుచుకుంటారు. అలాగే మీ యొక్క బంధువర్గంలో కూడా దూరపు చుట్టాలు కూడా కలుపుకొని ముందుకెళ్తారు. గురువు 11వ స్థానంలో ప్రవేశించడం వలన మీ యొక్క సంబంధాలన్నీ కూడా ఏడాది పొడవునా కూడా సానుకూలంగా ఉంటాయి. విద్యారంగంలో అనుకూల ఫలితాలే అధికంగా గోచరిస్తూ ఉన్నాయి. గురువు 9వ స్థానంలో సంచారం చేయడం వలన ఈ రాశి విద్యార్థులకు పోటీ పరీక్షల నుంచి మంచి విజయం సాధిస్తారు. ఉన్నత విద్య అభ్యసిస్తారు. ఈ రాశి వారికి సంబంధించి కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. బుధుడి యొక్క ప్రభావంతో మంచి విజయాలు సాధిస్తారు. న్యాయరంగంలో విద్య అభ్యసిస్తారు. విద్యార్థులకు నూతన సంవత్సరంలో శుభ ఫలితాలు అధికంగా గోచరించేటువంటి అవకాశం ఉంది. విద్యారంగంలో సింహరాశి వారికి సానుకూలంగా ఫలితాలు వచ్చే అవకాశం అధికంగా కనిపిస్తూ ఉంది. ఈ యొక్క నూతన సంవత్సరంలో ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో జాగ్రత్త ఖచ్చితంగా వహించాలి. ముఖ్యంగా శని తన స్థానాన్ని మార్చుకుని 8వ స్థానంలోకి ప్రవేశించినప్పుడు ఆరోగ్య పట్ల ఖర్చు అయ్యి ఆర్థిక పరమైనటువంటి కొన్ని ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. చిన్న ఆరోగ్య సమస్యలు రావచ్చు. కాబట్టి వైద్యుల సలహా తీసుకోండి, నెగ్లెక్ట్ చేయకండి. చిన్న సమస్యలు పెద్దగా పెరిగే అవకాశం ఉంది. రాహుకేతుగ్రహ ప్రభావము వీరి యొక్క ఆరోగ్యం పట్ల తీవ్రమైనటువంటి పరిస్థితిని నెలకొనేటట్టుగా చూపిస్తుంది. కాబట్టి ఆహారపు అలవాట్లు కూడా మార్చుకొని కాస్త నియంత్రించుకోవాల్సిన అవకాశం కూడా ఉంది. శని ప్రభావంతో మానసిక ఆందోళన కూడా కలిగే అవకాశం ఉంది. ఈ రాశి వారికి సంబంధించి గురుగ్రహము అలాగే శనిగ్రహ ప్రభావం విపరీతంగా ఉన్న కారణం వలన గురుచరిత్ర పారాయణం చేయించడం మంచిది. అలాగే ఉన్నటువంటి అన్ని శనివారాలు కూడా ఈ యొక్క శని త్రయోదశి నాడు తిల తైల హవనము హోమము అలాగే వీలైతే కూడా తిల తైల అభిషేకం చేయించడం కూడా చాలా చాలా మంచిది. ఇక అన్ని వర్గాల వారికి సంబంధించి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి మంత్రపఠనం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో నీల సరస్వతి స్తోత్రం లేదా మేధా దక్షిణామూర్తి స్తోత్రం చదవడం కానీ వినడం కానీ చాలా విపరీతమైన శక్తినిస్తుంది. అలాగే నిత్యము స్వచ్ఛమైన ఆవు నెయ్యితో పిల్లల చేత చిన్న దీపారాధన చేయించి కనురెప్ప ఆర్పకుండా నిమిషన్నర పాటు చూడడం వల్ల, అది కూడా కంటికి ఈక్వల్గా ఉండేటువంటి లెవెల్లో గనక మీరు ఈ దీపాన్ని చూడడం వల్ల విశేషమైనటువంటి కంటి సైట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. చూసిన ప్రతీది కూడా జ్ఞాపక శక్తిగా విపరీతంగా వారికి గుర్తుంటుంది. అలాగే గృహిణులందరూ కూడా ఈ సంవత్సర కాలం మొత్తంలో కూడా మరకత వర్ణంలో లేదా పచ్చకర్పూరం కలిపినటువంటి కుంకుమ ఏదైతే ఉంటుందో దానితో అమ్మవారికి శ్రీమాత్రే నమః అనేటువంటి కుంకుమార్చన లేదా జపము 10,000 సంఖ్య చేయాలి. పూర్తి సంవత్సరంలో ఈ మార్చి ఎండింగ్ తర్వాత నుండి ప్రారంభమవుతూ మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు చూసుకుంటే మనకు 10,000 సంఖ్య వరకు పూర్తి చేయడం వల్ల విశేష శక్తినిస్తుంది. ఆడవాళ్ళకి జరగబోయేటువంటి ఇబ్బందులు కానీ అపాయాలు కానీ తొందరగా తెలుస్తాయి. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వీరు ఒక గోల్డ్ కలర్ క్లాత్లో కొన్ని శనగలు, ఒక 4-5 శనగలు సరిపోతాయి వేసుకొని ఆరెంజ్ కలర్ క్లాత్ దారంతోనే దాన్ని మూటలా కట్టి నవగ్రహాల గుళ్ళో బృహస్పతి గ్రహం అంటే గురుగ్రహం ఎక్కడైతే ఉంటుందో అక్కడ గురువారం నాడు ఉదయం 7:20 లోపు మట్టి ప్రమిద, కొత్త మట్టి ప్రమిద పెట్టి దాంట్లో ఇది ఒక మూటను పెట్టి వీలైతే సంపెంగ నూనెతో కానీ లేకుంటే విప్ప నూనెతో కానీ ఆముదం కొంచెం కలిపి దీపారాధన చేయడం వలన విశేషంగా ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇబ్బందులన్నీ కూడా క్లియర్ అవుతాయి. అలాగే ఎవరైతే వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నారో సాంబ్రాణి పౌడర్గా దొరుకుతుందండి. ఆ పౌడర్ అలాగే తెల్ల ఆవాలు, ఆవు నెయ్యి 3 కలుపుకొని ప్రతి శుక్రవారం నాడు సాయంత్ర సమయంలో స్నానమాచరించి మీ వ్యాపార స్థలంలో ఒక కప్పుని వెలిగించుకొని, అంబికా ధూప్ కప్స్ ఉంటాయి కదా, అలాంటి కప్స్ ఏదైనా వెలిగించుకొని ఆ పదార్థాన్ని తీసుకొని మిశ్రమం కలిపినటువంటి దాన్ని నుదురు దగ్గర పెట్టి అందులో వేయడం వలన, వేసేటప్పుడు మీ కోరికలు వాంఛలు కోరుకోవడం వలన మీ యొక్క షాప్ దగ్గరికి వచ్చేటువంటి గాలి ధూళి దిష్టి అన్నీ కూడా తొలగిపోతాయి. ఎందుకంటే ఒకసారి వ్యాపారస్తులు వ్యాపారం ఓపెన్ చేశారనంటే శౌచము అశౌచము ఉన్నవాళ్ళు, అలాగే రకరకాల చోట్లకు వెళ్ళొచ్చిన వాళ్ళు, మృతా శౌచంతో ఉన్నవాళ్ళు, జాతా శౌచంతో ఉన్న వాళ్ళు అందరూ వస్తారు. అలాంటి సంభావిత దోషములన్నీ కూడా ఇలా చేయడం వల్ల క్లియర్ అవుతాయి. అలాగే ఎవరైతే ఈ యొక్క సినీ రాజకీయ రంగాల్లో ఉన్నారో వాళ్ళు చండీ హోమం చేయించుకోవడం మంచిది. చండీ పరాదేవత మీకు ఉన్నటువంటి చాలా రకాలైనటువంటి, ఎందుకంటే పబ్లిక్ పోర్టల్లో విపరీతంగా తిరుగుతూ నరదిష్టి విపరీతంగా ఉంటుంది కాబట్టి పోవాలి అనంటే చండీ హోమం చాలా మంచిది. సంవత్సరంలో కనీసం ఒకసారైనా చేయించుకోవాలి. కరుంగలి మాల లాంటివి ఏవైతే ఉంటాయో ఆ మాలలు కూడా ధరించడం మంచిది. అలాగే ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, అమ్మాయిలైతేనేమో వరపాశుపతము అనేటువంటి హోమం ఉంటుంది. అంటే శివుడికి చక్కెరతోని అభిషేకం చేసి, ఓన్లీ చక్కెరతో అభిషేకం చేసి తర్వాతకి హోమం చేస్తారు. అమ్మాయిలకైనా సరే అలాగే శివలింగానికి అభిషేకం చేసి తర్వాతకి హోమం చేస్తారు. అమ్మాయిలు చేసేదాన్ని వరపాశుపతం అని, అబ్బాయిలు చేసేదాన్ని కన్యాపాశుపతం అని అంటారు. ఈ పాశుపత హోమము మీ దగ్గరలో ఉన్నటువంటి అర్చక స్వాములు ఎవరినన్నా అడిగితే చేస్తారు. లేదు కావాలి అంటే కింద ఉన్న మా నెంబర్ కూడా కాంటాక్ట్ చేయొచ్చు, మేమైనా సరే చేయిస్తాం. అలాగే ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అనుకుంటూ ఉన్నారో వారు ముఖ్యంగా ప్రసన్న మహాకాళి ఆలయంలో అమ్మవారికి కుంకుమార్చన చేయించి కొంచెం కుంకుమ మీతోనే పెట్టుకొని ప్రయాణం చేయండి. ప్రయాణంలో ఎటువంటి బడలికలు, ఎటువంటి ఇబ్బందులు, వెళ్ళిన తర్వాతకి ఎటువంటి విషజ్వరాలు రాకుండా అమ్మవారు కాపాడుతుంది. అలాగే ఎవరైతే పిల్లల దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉన్నారో వారు నిత్యము కూడా అసుర సంధ్యా సమయంలో కాలభైరవాష్టకం చదవడం మంచిది, లేదా కాలభైరవాష్టకం వినడం మంచిది. రైతులు, కుల వృత్తులు, చేతి వృత్తులు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ యొక్క కులదేవతారాధన మానకండి. సంవత్సరంలో ఇంట ఎటువంటి ఫంక్షన్ జరిగినా అమ్మవారికి ఒక చీర పెట్టుకోండి.
చాలు, అమ్మవారు ఎప్పుడు కూడా మిమ్మల్ని కాపాడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే. పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో మీకు కావాలి అంటే కింద ఉన్న నెంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ పంపించండి. ఈ 2025 సంవత్సరంలో కేవలం 2025 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది. పూర్తిగా జాతకంలో లగ్నం నుంచి పంచమ, సప్తమ, నవమ, కోణ, కేంద్ర స్థానాల్లో ఏ గ్రహ సంచారం ఉంది, ఎలాంటి రిజల్ట్స్ వస్తుంది అనేటువంటి విషయాన్ని డీటెయిల్గా మీతోని గంట పాటు డిస్కస్ చేసి మీ జాతకం విశ్లేషణతో చెప్పడం జరుగుతుంది. ఈ పూర్తి జాతకం కూడా 60 నుండి 70 పేజీల్లో మీకు అందించడం జరుగుతుంది. మరొకసారి అందరికీ కూడా విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. స్వస్తి.